హాయ్ అండి. ఈ రోజు నేను మీ ముంగడికి తీసుకొచ్చిన ఫోక్ సాంగ్ వచ్చేసి నవ్వుతూ ఉండాలమ్మా అనేసి లవ్ ఫెయిల్యూర్ ఫోక్ సాంగ్ తీసుకురావడం జరిగింది. ఈ ఫోక్ సాంగ్ చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చుతుంది. ఎందుకనంటే ఇందులో స్టోరీ ఏంటిది అనేసి అంటే గనక బావ మరదలు ఉంటారు అన్నట్టుగా, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉంటుంది కానీ ఒకరికొకరు చెప్పుకోరు అన్నట్టుగా. సో ఈ విషయము వాళ్ళ అత్తమ్మకు తెలుస్తుంది అన్నట్టుగా, అమ్మాయి వాళ్ళ మమ్మీకి తెలుస్తుంది. సో వీళ్ళని ఎలాగైనా విడదీయాలనేసి వేరే వాళ్ళతోని ఈమెకు మ్యారేజ్ చేయడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ పైన ఇక్కడ మొత్తము ఈ వీడియో అంతా రన్ అవుతుంది, ఈ సాంగ్ అంతా రన్ అవుతుంది. కానీ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాము మనము. ఒక్కసారి మీరు ఈ సాంగ్ చూడండి. అయితే ఈ సాంగ్లో నటించింది ఎవరెవరైనా అన్నట్టు అంటే గనక వచ్చేసి వైష్ణవి సోని గారు వచ్చేసి ఫీమేల్ రోల్ యాక్టర్గా యాక్ట్ చేయడం జరిగింది. అలాగే వచ్చేసి సుమంత్ గౌడ్ గారు ఈ సాంగ్లో మేల్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇద్దరు చాలా బాగా చేశారు. బావ మరదళ్ళలాగా ఒక ఫీల్ తోని చేశారు. చాలా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు సాంగ్ చూస్తున్నంతసేపు. మీరు కూడా చూడండి. అలాగే స్టోరీ రాసింది ఎవరు అంటే బొడ్డు గణేష్ గారు అండి. బొడ్డు గణేష్ గారి స్టోరీ ఇవ్వడం జరిగింది. డైరెక్షన్ విషయానికి వస్తే గనక శ్రీకాంత్ ఎర్రోల్లా గారు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం చూసుకోవడం జరిగింది అన్నట్టుగా. అలాగే వచ్చేసి లిరిక్స్ ఎవరు అందించారని అంటే గనక రాజేందర్ కొండ గారు ఇవ్వడం, లిరిక్స్ అద్భుతంగా ఇచ్చారని చెప్పచ్చు. నువ్వు నవ్వుతుండాలమ్మా నా నూరేళ్ళ ప్రేమ అనేసి చాలా అంటే చాలా ఎమోషనల్ అనిపించింది. చూస్తుంటే కన్నీళ్ళు ఆగవు. చాలా బాగా. ఇంకా సింగర్ గా ఎవరు ఈ పాట పాడారంటే మన రాము గారు పాడడం జరిగింది అన్నట్టుగా. అన్న ఎలా పాడతాడో మీ అందరికి తెలిసిందే. మొత్తానికి అయితే ఓవరాల్ గా ఈ సాంగ్ చాలా హిట్ అయింది అనేసి